హలో ఫ్రెండ్స్, నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళది హోమ్ టూర్ చేశాను కదా. అందరూ కూడా చూశారు, చాలా సపోర్ట్ చేశారు. అండ్ అందులోంచి కూడా ఇంటీరియర్స్ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయని నాకు పర్సనల్గా కూడా చాలామంది మెసేజ్ పెట్టారు. చాలా సంతోషం అండి. అయితే వాళ్ళది గార్డెన్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. చాలా వెరైటీ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. బట్ అయితే హోమ్ టూర్లో అప్లోడ్ చేద్దాము, మిక్స్ చేద్దాము అని అంటే కనుక వీడియో లెంతీ అయిపోతుంది. అందుకని చెప్పి నేనేం చేశాను, హోమ్ టూర్ సపరేట్ అండ్ గార్డెన్ టూర్ అయితే సపరేట్ చేద్దామని చెప్పి ఇప్పుడు గార్డెన్ టూర్ని అయితే సపరేట్గా చేస్తున్నాం అనమాట. సో చాలా డిఫరెంట్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియోని అయితే ఫుల్గా చూడండి. అలాగే మన వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయడం మానేయొద్దు. ఇది లైక్ చేయడం వల్ల వీడియో అయితే చాలా మందికి సజెస్ట్ అవుతుంది, చాలామందికి యూజ్ అవుతుంది. అండ్ నాకు కూడా చాలా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకొకటి, చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నట్టు కూడా వస్తుంది. సో నేనేమంటా అంటే వీడియోస్ నచ్చితే కనుక మనది కంటెంట్ అయితే చాలా యూస్ఫుల్ కంటెంటే ఉంటుంది. వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లాంగ్ వీడియోస్ అయితే బెనిఫిట్ ఉంటుంది, యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా మోటివేట్ అవుతాను, నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టాలి అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ నచ్చితే మాత్రం తప్పకుండా అయితే లైక్ చేయండి. ఎందుకనంటే ఇలాంటి హోమ్ టూర్స్ కానీ, ఇంటీరియర్ డిజైన్స్ కానీ అండ్ గార్డెన్ టూర్స్ కానీ చాలా అంటే చాలా ఎపిసోడ్స్ లాగా వస్తాయి మన ఛానల్లో. సో చాలామందికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో మీకు కామెంట్ సెక్షన్లో ఇంకా ఎలాంటి వీడియోస్ అంటే లైక్ ఇంటికి ఉపయోగమయ్యే వీడియోస్ ఏమైనా కావాలి అని అడిగినా కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను. అండ్ లైక్ డ్రెస్సెస్ కానీ, శారీ కలెక్షన్ కానీ, లైక్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కానీ, ఇలాంటివి ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేయమంటే కనుక నేను ష్యూర్గా అప్లోడ్ చేస్తాను. సో కీప్ వాచింగ్. గార్డెన్ టూర్ని స్టార్టింగ్ కింద నుంచి స్టార్ట్ చేద్దాము జయ. సో కింద ఫ్లోర్ నుంచి మనం ఇప్పుడైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం ఫ్రెండ్స్. సో కింద నుంచి వీళ్ళ ఇంటి వరకు, ఇంటి నుంచి పైన టెర్రస్ పైన ఎట్లా పెట్టింది అవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాము. సో ఇదైతే ఇట్లా ఫెన్సింగ్ ఇచ్చారనమాట, ఇట్లా నుంచి తీరా వీడియో. గార్డెన్కి అయితే ఇట్లా ఫెన్సింగ్, చాలా రకాల మొక్కలు ఉన్నాయి ఇక్కడ కూడా. ఇదేంటి పనస మొక్క? ఇది పనస మొక్క, ఇది రాధా మాధవి, జస్ట్ క్రీపర్, రాధా మనోహర్. ఇట్లాంటి బ్యాంబూ ట్రీకి మొత్తం అంతా వచ్చేస్తుంది. ఓకే, పైనుంచి వ్యూ చూస్తే బ్యాంబూ ట్రీ అంటే ఎంత పెరిగినా సరే కట్ చేయట్లేదు ఇంకా. ఓ, సో నెక్స్ట్ ఇటు పాకినా కూడా ఫ్లవర్స్ హ్యాంగ్ అవుతాయి కదా. సో అదనమాట ఫ్రెండ్స్. ఇదైతే రాధా మనోహర్ మొక్క అయితే ఈ బ్యాంబూ ట్రీకి మొత్తం అంతా కూడా చుట్టుకుంటుందంట, అల్లుకుంటుంది. తర్వాత అది అల్లుకున్న తర్వాత ఫ్లవర్స్ వచ్చినప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దాని గురించే వీళ్ళు ఇలా స్ప్రెడ్ అయినా కూడా కట్ చేయలేదంట. చాలా చల్లగా కూడా ఉంది ఇక్కడైతే. సో ఇదనమాట. బయట వీళ్ళు పనస చెట్టు వేశారు, చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి, క్రోటన్స్ ఉన్నాయి, ఉసిరి మొక్క వేశారనమాట. సో కార్తీక మాసం ఉసిరి మొక్క కూడా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడైతే నిత్యం పూజకి కావాల్సిన పువ్వులు అయితే అన్ని మందారాల్లో చక్కగా నాటుది పింక్ కోసేసారా మొత్తం ఫ్లవర్స్ అన్నీ. సో ఇదనమాట ఫ్రెండ్స్. కింద అయితే ఇట్లా ఉన్నింది. వచ్చేసేయండి. పైన అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేము చూడాల్సినంత పైన ఉంది. వచ్చేసేయండి. శంఖం ఫ్లవర్స్. ఓకే, ఇందులో చాలా కలర్స్ ఉంటాయి కదా. ఏ కలర్ ఇది జయ? సో ఇది పర్పుల్ కలర్ శంఖం పూలు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ క్రోటన్ అండ్ పర్పుల్ హార్ట్ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్ ఉందో, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ కూడా ఒకటైతే రాధా మనోహర్ వేసింది. అండ్ క్రోటన్ ప్లాంట్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. దీనికి కూడా వైట్ ఫ్లవర్స్ వస్తాయి కదా జయ? చూస్తున్నారా? ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పటి వరకు అయితే గ్రౌండ్ ఫ్లోర్లో కొన్ని మొక్కలు, పర్పుల్ హార్ట్ కానీ క్రోటన్స్ కానీ చూసాం కదా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. చాలా ఆయాసం వస్తుంది మెట్లు ఎక్కుతుంటే, బాగా తిప్పతీగ ఫ్రెండ్స్. అండ్ డైలీ వాటర్లో ఈ ఆకులు మరగబెట్టుకుని తాగితే చాలా మంచిది కదా. గోవర్ధనం ప్లాంట్ ఇది, ఇది రాంబాణం. ఇది ఈ ఫ్లోర్ అయితే రెంట్కి ఇచ్చారు ఫ్రెండ్స్.
సో ఇక్కడైతే కొన్ని మొక్కలు తిను ఇష్టంగా పెట్టుకుంది. మళ్ళీ మెయింటెనెన్స్ కష్టం కాబట్టి వాళ్ళు ఉండే ఫ్లోర్లో అండ్ పైన టెర్రస్లో అయితే సూపర్ గార్డెనింగ్ చేసింది. అక్కడ చూసేద్దాం పదండి. మెట్ల మీద స్టెప్స్ మీద అయితే చాలా బాగా పెట్టావు జయ. దీన్ని ఇంకొంచెం ఏమైనా వేయాల్సిందే. ఇది ఆల్రెడీ చాలా తీసి మళ్ళీ వేరేగా మదర్ ప్లాంట్ ఇది కూడా. మదర్ ప్లాంట్. సో ఇది మదర్ ప్లాంట్ అంట ఫ్రెండ్. వేస్తే ఉంటుంది గ్లాస్ వాసెస్ లో వాటర్లో కూడా వేసి ఇంట్లో అవును చాలా అవి కూడా చూద్దాము. ఇది కూడా మదర్ ప్లాంటా? అలా ఏం లేదా? ఇది ఇంకా పోతుంది అనుకున్నాను. సో చూద్దామన్నట్టుగా బయటికి తీసుకొచ్చి పెట్టాను. పెట్టి అట్లాగా కొంచెం యూరియా వేసి అట్లా మెల్లిగా చేస్తే ఎంత ప్లాంట్ అవుతుందని అనుకోలేదు నేను. మరి ఫ్లోర్కి వచ్చేసాము. 2 ఫ్లోర్లు ఎక్కిన తర్వాత అమ్మ ఆయాసం వస్తుంది నాకు. మీకు వాయిస్లో తెలుస్తుంది కదా ఫ్రెండ్స్, అదనమాట. బట్ ప్లాంట్స్ గురించి అయితే మనకు ఆయాసం కూడా పెద్ద ఏమీ అనిపించదు, అంత ఇష్టం కాబట్టి. చూడండి, నిన్న యాక్చువల్లీ హోమ్ టూర్ వీడియో చూసిన వాళ్ళకైతే నిన్న ఫ్లవర్ ఇది వచ్చాయి ఫ్లవర్స్, ఈ క్రీపర్వి. చాలా బాగా క్రీపర్ కూడా బాగా పెరుగుతుంది. ఇది జూమ్ చేయనా ఈ మొక్కని. ఇది రేపటికి ఫ్లవర్స్కి బడ్స్ ఉన్నాయి. పింక్ రెడ్ కలర్ కాంబినేషన్లో భలే వస్తుంది ఫ్లవర్. ఈ ప్లాంట్ ఏం ప్లాంట్ చేయ అంటే తెలుసు కానీ ప్లాంట్ నేమ్ తెలియదు నాకు. ఐడియా ఉందా? యా ఐడియా లేదు. బట్ క్రాటన్ ఇది నేను ఏంటంటే ఆర్టిఫిషియల్లో చూసా. ఓకే చూడండి, లోపల చెప్పులు పెట్టావా? చెప్పులు పెట్టావా లేకపోతే మొక్కలే పెట్టావా? సో జేడ్ ప్లాంట్ ఉంది ఇక్కడ. జేడ్ ప్లాంట్ కూడా సారీ దిస్ ఇస్ లక్కీ ప్లాంట్ అంటారు జేడ్ ప్లాంట్ ని. సజెస్ట్ చేస్తారు. అవును చాలా మంచిది. సో జేడ్ ప్లాంట్ కూడా చక్కగా పెట్టింది. ఇది పీస్ లిల్లీ, ఇంకా ఓపెన్ అవ్వలేదు. బడ్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కూడా చాలా చూడటానికి అయితే ఆర్టిఫిషియల్ లాగా ఉండింది, ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది. ఓపెన్ అవ్వలేదు. అవును చాలా బాగుంది. ఇందులో కలర్ వైట్ అంటే ఇంకా సూపర్ ఉంది ఫ్రెండ్స్. క్రాటన్. సో పర్పుల్ కలర్ ఫ్లవర్స్ చూసారా? యాక్చువల్లీ అయితే ఇప్పుడు ఇది సీజన్ కాదు, అండ్ నెక్స్ట్ వన్ మంత్లో బాగా పూస్తాయి ఈ ఫ్లవర్స్ అయితే. అంటే వింటర్ సీజన్లో చాలా బాగా వస్తాయి. బట్ ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి వచ్చేయడము. అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్, మొత్తం వచ్చినప్పుడు చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్లాంట్ అయితే. మేమైతే గడ్డి గులాబీ అంటాము. జయ మీరు ఏమంటారు ఈ మొక్కల్ని? ఇంకా మన సైడ్ గడ్డి గులాబీ అంటాం కదా మనం. ఇక్కడ ఏదో చెప్తారబ్బా. ఇది జస్ట్ రూట్స్ కూడా అవసరం లేదు, అవసరం లేదు, కొమ్మేస్తే వచ్చేస్తుంది. మొన్న నేను ఒక 20-30 కలర్స్ ఉండేవి జయ ఇంట్లో, మొత్తం తీసి పాడేసాను నేను. ఎన్నిసార్లు వచ్చినా కన్ఫ్యూజన్ మనకి. ఇది 2nd ఫ్లోర్ ఫ్రెండ్స్. ఇక్కడ అయితే అయిపోయింది. ఇంట్లోపల కొంచెం ఉంది, అది మనం ఒకసారి టెర్రస్ మీద మొత్తం చూసాక 3rd ఫ్లోర్లో మళ్ళీ ఇంట్లో ఒకసారి డీటెయిల్గా అయితే ఎలా పెట్టిందో చూద్దాము. ఇప్పుడు ఒకసారి పైకి అయితే వెళ్దాము. ఇలా పైన విండోలో కూడా ఎట్లా మొక్కలు పెట్టింది. వాటర్ లిల్లీ ఫ్లవర్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా రెయిన్ సీజన్ కదా. యా ఇటు రండి. సో ఇలా హ్యాంగింగ్లో ఇది పెట్టింది. అండ్ నెక్స్ట్ ఎల్లో రోజా. ఇది తమలపాకు మొక్క కూడా ఇక్కడ పెట్టింది. అవును చూశాను, కింద చాలా పెద్దగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ మళ్ళీ రోజెస్ పెట్టింది ఫ్రెండ్స్. ఇక్కడ మెయిన్ ఇంకో ప్లాంట్ అయితే ఇలా రండి చూడండి. అసలు ఏమని చెప్పాలి అబ్బా, వర్డ్స్ లేదు. ఎంత బ్యూటిఫుల్ హ్యాంగింగ్ ఫ్లవర్స్ వచ్చాయి చూడండి. అసలు పర్పుల్లో అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది, ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది ఫ్రెండ్స్. అసలు ఈ గార్డెన్కి మెయిన్ అట్రాక్షన్ ఈ ప్లాంటే అన్నట్టు. పర్పుల్ హార్ట్ అంటే ఇదే పర్పుల్ హార్ట్. ఈ ప్లాంట్ పర్పుల్ హార్ట్ అన్నా కూడా అతిశక్తి కాదు, ఎందుకంటే యాక్చువల్లీ పర్పుల్ హార్ట్ అంటే వేరే ప్లాంట్. కానీ నాకు నిన్న హోమ్ టూర్ చేసినప్పుడు కూడా ఈ ప్లాంట్ కనిపించింది. నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది. ఈ గార్డెన్లో మెయిన్ అట్రాక్షన్ అంతా ఆ ప్లాంటే అన్నట్టుంది. మేము చిన్నప్పుడు కాగితం పువ్వులు అని అనేవాళ్ళేమో. ఇప్పుడు అదే అంటారు, కాకపోతే కొంచెం స్టైలిష్ గా పేపర్ ప్లాంట్స్ అంటున్నారు. కానీ పేపర్ ప్లాంట్స్ కాదు, మా చిన్న కాగితం పూలు అని అనేవాళ్ళు. కలర్స్ ఉన్నాయి.
అండ్ జయ నీకు తెలుసా మనం షిరిడి కార్ మీద వెళ్ళినప్పుడు అసలు రోడ్ డివైడర్ మొత్తం అంతా కూడా ఈ కాగితం పువ్వులే. అంటే ఎంత బుషిగా అంటే రౌండ్గా అంత బాగా అన్నమాట. సో ఇది క్రోటన్స్ కూడా పెంచారు, దీనికి కూడా బాగా పిలకలు వస్తాయి మనకి. మొరం అసలు ఇదైతే లేని గార్డెన్ ఉండదు. అండ్ ఇది కంపల్సరీ అంటారు. మల్లెలు చూడండి ఫ్రెండ్స్, ఇది హైబ్రిడ్, అంటే అంత మరీ గుబురుగా అది రాకుండా కొంచెం ఎక్కువ మొగ్గలు వస్తాయట. రీసెంట్ గా తీసుకున్నా. అవునా? సెంటర్ లో మనీ ప్లాంట్ ని పెట్టింది అండ్ దాని చుట్టూరా వెరైటీస్ పెట్టింది. మీరు గమనించండి, ఎలా పడితే అలాగైతే ఏం పెట్టలేదు. ప్లాంట్స్ అన్ని చాలా ఆర్గనైజ్డ్ గా పెట్టింది అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది జయ మీ గార్డెన్. అండ్ ఇక్కడ కూడా ఇంకొక పర్పుల్ కలర్ ఫ్లవర్స్ మనకి దర్శనం ఇస్తున్నాయి. ఒక్కరోజు నీళ్ళు పోయలేదంటే చాలా ఇబ్బంది కదా జయ వీటితో. ఎక్కడ పెట్టు ఆర్గనైజ్ చేసింది. స్టాండ్స్ కూడా చూస్తున్నారా ఫ్రెండ్స్, 1 feet ప్లస్లో ఉన్నాయి హైట్. సో వాటర్ స్టాగ్నేట్ అవుతుంది, ఫ్లోర్ పాడవుతుంది అని కూడా. ఎందుకంటే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఫ్లోర్ కూడా ఇది టైల్స్ వేయించేశారు కదా జయ, టైల్స్ వేయించేశారు, గ్రానైట్ వేయించేశారు. సో దీనివల్ల ఏంటంటే వాటర్ స్లాబ్కి వాటర్ దిగుతుంది అనే భయం కూడా లేదు ఫ్రెండ్స్ మనకి. ఇలా అట్లీస్ట్ 1.5 feet డిస్టెన్స్ ఉంటే ప్లాంట్ అండ్ పాట్ అండ్ ప్లాంట్కి, దీనివల్ల మనకి క్లీనింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా అక్కడ స్టాండ్ చూపించమ్మా సభి, ఆ స్టాండ్ చూస్తున్నారు కదా 1.5 feet అయితే గ్యాప్ ఉంది. క్లీనింగ్ చాలా ఈజీ ఉంటుంది అనమాట, మనం ఎవ్రీ వీక్ చేసుకోవడానికి. ఇది చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది చెక్కతో చేయించావా జయ ఇలాగా? యాక్చువల్లీ ఇది ఇంటిలోది డిజైన్, అయితే మళ్ళీ వేరే రీమోడల్ చేయించుకోవడానికి వుడ్ వర్క్ది ఇది వేస్ట్ అని చెప్పి తీసేశారు. తీస్తే ఇది బయట ఎవరికైనా ఇచ్చేద్దాము అది అంటే లేదని చెప్పి ఇది కూడా నేను యూజ్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి. ఇక్కడ కూడా భలే లావెండర్ కలర్లో భలే ఉన్నాయి జయ ఫ్లవర్స్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ఇది పైన రూమ్ నిన్న అండ్ హోమ్ టూర్లో చూసారు కదా, ఇక్కడ చూస్తున్నారా మనీ ప్లాంట్, ఇటువైపు ఎంట్రన్స్లో క్రాటన్ రెండు వైపులో పెట్టింది. అండ్ ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ రాధా మనోహర్ ఫ్లవర్స్ అయితే క్రీపర్ వేసింది. అవునా? నేను కట్ చేయొచ్చా కొంచెం? ఒక అండ్ కర్పూరంలా కూడా ఉంది జయ, లైక్ అంటే త్రోట్ అంతా కూడా జలుబున్న వాళ్ళకి ఇది ఘాటుగా, వాము మొరము ఇవన్నీ మొక్కలు కలిస్తే ఒక స్మెల్ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇలాచీ ప్లాంట్ చూపిద్దాం. అయితే ఆ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, మనకి జలుబు వచ్చినప్పుడు ఇది పీలిస్తే చాలా ఇక్కడ ఘాటుగా దిగుతుంది ఇది పీల్చినప్పుడు. ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను జయ, చాలా బాగుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కమాన్, ఇక్కడైతే మనకి ఇలాచీ ప్లాంట్ కూడా వేసింది. సో ఆల్మోస్ట్ మనకి 2-3 years పడుతుంది ఫ్రెండ్స్ ఇలాచీ ఫ్లవర్స్ వచ్చి మొగ్గలు రావడానికి. ఫ్లవర్స్ వచ్చాయా జయ? ఇక్కడ హ్యాంగింగ్ పోట్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్? అండ్ ఇక్కడ రాధా మనోహర్ చూడండి, ఇది కూడా మంచిగా పెరిగితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది రాధా మనోహర్. ఇక్కడ కూడా స్టాండ్ పెట్టింది. ఈ నిన్న ఫ్లవర్స్ చాలా ఎక్కువ ఉండే, పెద్ద కాగడం మళ్ళీ కదా, పెద్ద కాగడం మళ్ళీ ఫ్లవర్స్ ఫ్రెండ్స్ మంచిగా ఉన్నాయి. అసలు దేవుడికి అయితే అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది ఫ్లవర్ చూడండి, జూమ్ చేయండి అనేది. ఇది మీకు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి మొత్తం ఫ్లవర్స్ అన్ని సమ్మర్ అవడం. ఫ్రెండ్స్ ఇక్కడ వామ్మకు కూడా ఉంది, చక్కగా బజ్జీలు వేసుకుని ఏమీ లేదు అంటే వర్షం పడుతుందంటే వాము శనగపిండిలో ముంచి అలా వేసామంటే బజ్జీ అలా తినొచ్చు అనమాట. నాకైతే చాలా ఇష్టం, హెల్త్ కూడా చాలా మంచిది అండ్ పొట్టకు కూడా చాలా మంచిది. పారిజాతం కూడా వేసింది ఫ్రెండ్స్, ఇక్కడ పూసేవలసిందే. మల్లె మొక్కలు కూడా ఉన్నాయి, పర్పుల్ హార్ట్. ఇది అశోక ప్లాంట్ కదా, అశోక ప్లాంట్ కూడా వదలలేదు, ఇది వేసేసింది. ఈ ఫ్లవర్స్ గురించి ఏదో చెప్తున్నావు కదా జయ ఇందాక? ఇప్పుడు జస్ట్ అంటే ఇప్పటి వరకు సమ్మర్ అవడం వల్ల మోస్ట్లీ అన్ని ఫ్లవర్స్ లేవు, ఇప్పుడు వస్తున్నాయి. ఏంటిది పింక్ లిలియా?
వైట్, పింక్ అండ్ వైట్ రెండు కలిపి తీసుకున్నాను నేను అది. బాగుంది జయ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం ఆఫ్టర్నూన్ కానీ కూర్చో జయ. సో ఈవినింగ్ కనుక ఇక్కడ కూర్చుని ఈ గార్డెన్లో కాఫీ టీ తాగితే అసలు మైండ్కి సూపర్ రిలాక్సింగ్ ఉంటుంది, సోల్ కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకేం కావాలి అనిపిస్తుంది ఇలా గార్డెన్లో కూర్చుని కాఫీ టీ తాగినప్పుడు, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ పిల్లలతో కానీ ఇలా ముచ్చట్లు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ లేదంటే చుట్టాలు వచ్చినప్పుడు కానీ. సో నాకైతే చాలా హ్యాపీ ఉంది జయ. ఇల్లు ఎంత బ్యూటిఫుల్ ఉందో గార్డెన్ అంతకన్నా బ్యూటిఫుల్ ఉంది. సో యాక్చువల్లీ అందుకనే నేను గార్డెన్ టూర్ని కూడా సపరేట్గా చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంట్లో మిక్స్ చేస్తే దీన్ని మళ్ళీ చాలా ఎడిటింగ్లో పోతుంది, లెంతీ అయిపోతే మీరు కూడా టఫ్ అవుతుంది చూడడానికి, ఇబ్బంది పడతారు అన్నట్టు దీన్ని సపరేట్గా అయితే చేస్తున్నాను. ఇక్కడితో అయితే వీడియో అయిపోలేదు, కొంచెం నిన్నట్లాగే కొంచెం ఏమంటారు లస్సీ ఆర్ బటర్ మిల్క్ తాగి స్టే ట్యూన్డ్. ఇంటిలో చాలా అంటే చాలా బాగా ఇండోర్ ప్లాంట్స్ పెట్టింది, అవన్నీ కూడా చూద్దాము. సో స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్. లోపల కూడా ఇలా ఇండోర్ ప్లాంట్స్, మనీ ప్లాంట్ కానీ ఇలా డెకరేట్ చేసుకుంది అనమాట మనీ ప్లాంట్ని. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇండోర్ ప్లాంట్స్. ఏది రియల్ ఏది ప్లాస్టిక్ కూడా మనం అస్సలు చెప్పడానికి లేదు ఫ్రెండ్స్. ఇంట్లో కూడా ఎంత చక్కగా హ్యాంగింగ్స్ పెట్టింది. పెట్టడం అంటే మనం పెడతాము, కానీ అది ఎవ్రీడే వాటర్ ఇస్తూ మట్టి కింద పడితే తుడుస్తూ అలా మెయింటైన్ చేయడం అంటే చాలా టఫ్. కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేసింది. మిర్రర్స్ పెట్టి ఈ ఐడియా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈవెన్ డైనింగ్ టేబుల్ దగ్గర కూడా ఇలా మొక్కలు పెట్టడం వల్ల ఏంటంటే తినేటప్పుడు ఒక మంచి పాజిటివ్ ఫీల్, ఇక్కడ లైట్ ఇవ్వజయ్య, మంచి పాజిటివ్ ఫీల్ వస్తుంది తినేటప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర. నాకైతే ఈ పాట్ ఎంత బాగా నచ్చిందో ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఎక్కడ తీసుకున్నావు జయ ఈ పాట్స్? ఓ చాలా ఈ రెండు పాట్స్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చాయి. అండ్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసుకుందో. ఎక్కడ చూసినా ప్లాంట్సే అనమాట, ఇండోర్ ప్లాంట్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్రిడ్జ్ని కూడా వదలలేదు, జుబుక్కు డమాల్ అన్నట్టు ఏమైనా గట్టిగా నాలాంటివి తీసిందనుకోండి డమాల్. కిచెన్లో కూడా చాలా చక్కగా పెట్టుకుంది. సూపర్ జయ, నువ్వు సూపర్ అంటే సూపరే. ఇది చూడండి, ఇవి మదర్ ప్లాంట్స్ అనమాట. అమ్మగారు ఇక్కడి నుంచి అన్ని తీసి బేబీ ప్లాంట్స్ని చేస్తుంది, ఇల్లంతా ఇలా పెడుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట సంగతి. అయితే మన గ్రౌండ్ ఫ్లోర్లో, సెల్లార్లో, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ టెర్రస్ మీద ఉన్న మొత్తం గార్డెన్ అయితే చూపించాను కదా. అండ్ ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఆర్గనైజ్ చేసుకుంది, అందుకని చెప్పి నేనైతే హోమ్ టూర్ చేశాను. అండ్ మన వీడియోస్ అన్నీ కూడా చాలా చాలా మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, లైక్ అందరి హోమ్ టూర్స్ కానీ. ఎందుకు అని అంటే ఇంటీరియర్ డిజైన్స్ ఏమైనా మీకు ఐడియాకి ఉపయోగపడతాయి. మీకు వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్ కంపల్సరీ అయితే లైక్ ఇవ్వండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ప్లాన్స్ ఏమైనా మాకు సజెషన్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఎందుకు చెప్తున్నానంటే అందరికీ అన్నీ నచ్చాలని లేదు, ఏదైనా మేమేమన్నా వీడియోలో తప్పు చెప్పుంటే ఏమైనా ప్లాంట్ నేమ్ కానీ ఏదైనా కూడా ఎక్కడైనా వీడియో కానీ క్లమ్జీగా అనిపించినా కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్తేనే మేము నెక్స్ట్ వీడియోలో కరెక్ట్ చేసుకుంటాము. అండ్ మా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ వాచ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. కంటెంట్ ఉంటే కనుక మీకు వీడియో నచ్చితే కనుక ఫ్రెండ్స్ మర్చిపోవద్దు, కంపల్సరీ అయితే లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి వీడియోస్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. ఇంకొక నెక్స్ట్ హోమ్ టూర్తో నేనైతే నెక్స్ట్ ఎపిసోడ్స్లో. ఇది మెయిన్ ఫ్రెండ్స్ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే ఎపిసోడ్స్ లాగా నేను ఇది పెడుతున్నాను అనమాట. సో ప్లేలిస్ట్కి వెళ్ళి మీరు ఎపిసోడ్స్ ఇంటీరియర్ డిజైన్స్ అని చూడొచ్చు. అలాగే ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు గార్డెన్ టూర్స్ కూడా చూడొచ్చు. సో ఇవి ఎందుకు నేను ఎపిసోడ్స్ లాగా పెడుతున్నాను అంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. మీరు ఏమైనా నా ఛానల్లో ఏమైనా చూడాలి అంటే, ఒక క్లారిటీగా కావాలి అంటే ప్లేలిస్ట్కి వెళ్ళండి. ప్లేలిస్ట్కి వెళ్ళి మీకు ఏ వీడియో చూడాలి, మీకు దేని గురించి మీకు కావాలి ఐడియా అని అనుకుంటే దాన్ని బటన్ నొక్కేసి మీరు చూడొచ్చు.
And once again, thank you all, and thank you all so much for the supporting friends. Bye.